వరుసగా కడపలో మహానాడు సభలు నిర్వహించారు. దీనివల్ల మరి వచ్చే ఎన్నికలు ఏమన్నా వైసీపీకి ఏమన్నా ఎఫెక్ట్ పడే అంత లేదు. కడపలో వైసీపీని ఓడించే మొగోడే పుట్టలా. మొన్న ఏదో అది స్కాన్ కాబట్టి అలా జరిగింది, కానీ కడపలో ఓడించే మొగోడే పుట్టలా. కడప కూడా టీడీపీదే అంటున్నారు అంటారు. ఇప్పుడు కుప్పం నాదే అంటున్నా. ఇప్పుడు నీ మీద నేను పోటీ చేస్తున్నా. ఇదే చంద్రబాబు నేనే పోటీ చేసి గెలుస్తానని చెప్తాను. మా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇస్తే నేనే చంద్రబాబు పోటీ చేస్తాను. మరి ఇప్పుడు ఎలా చూస్తారు? రాజధాని 3 సంవత్సరాలు పూర్తి చేస్తామని చెప్తున్నారు. రాజధాని 3 సంవత్సరాలు పూర్తి చేస్తారండి. ఇప్పుడు పోయి చూస్తే రాజధానిలో ఇప్పుడు ఎలా కడతాడంటే రాజధాని నీళ్ళలో ఆలాడే రాజధాని. ఇప్పుడు సముద్రం ఇల్లు కడుతున్నారు కదా, సముద్రంలో ఇల్లు కడుతున్నారు కదా, నీళ్ళలో ఏలాడే సముద్రంలో ఇల్లులు. అలాగా సంపద అలా సృష్టిస్తాడు. అన్ని సముద్రంలోనే, అక్కడ నీళ్ళలోనే ఏలాడే రాజధాని కడతాడు. మెట్రో ట్రైన్ ఏలాడేది, విమానాశ్రయం ఏలాడేది, పడవలు ఏలాడే, మనుషులు ఏలాడే వాళ్ళే, అందరూ రాజధానులు ఏలాడే వాళ్ళే. మేడం, వరుసగా కడపలో చూసుకుంటే కనుక 3 రోజులు కూటమి మహానాడు సభలు నిర్వహించడం జరిగింది. ఈసారి కడప కూడా టీడీపీదే అంటారు. ఏమన్నా మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది అంటారా రాబోయే రోజులు? అలాంటి భ్రమల్లోకి వెళ్ళొద్దని విన్నవించుకుంటున్నాను. కారణం ఏంటంటే అభివృద్ధి ఎక్కడ జరిగిద్దో అక్కడ ఎన్నేళ్ళైనా ఎన్నాళ్ళైనా నాయకుల్ని వాళ్ళు మర్చిపోరు. కాబట్టి అభివృద్ధి అక్కడ వాళ్ళ తాత హయాం నుంచి అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఇప్పటి వరకు కడప ప్రజలు వెన్నంటే జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉన్నారు. కాబట్టి అభివృద్ధి సంక్షేమం అక్కడ జరుగుతుంది. కాబట్టి ఇలా ఎన్ని జెండాలు కట్టినా ఎంతమంది అక్కడికి వెళ్ళినా ఎవరు కూడా కడప నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వేరు చేయలేరు. కడపలో వరుసగా 3 రోజులు మహానాడు సభలు నిర్వహించింది కూటమి ప్రభుత్వం. ఈసారి కడప కూడా టీడీపీ దాంట్లో కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనివల్ల వైసీపీకి ఏమన్నా రాబోయే భవిష్యత్తులో ఇబ్బంది ఏమన్నా జరిగే అవకాశం ఉంటుందంటారా? ఇది ప్రజాస్వామ్యం అండి. ఎవరైనా సభలు పెట్టుకోవచ్చు. కడపలో పెట్టుకున్నంత మాత్రం వాళ్ళు హీరోయిలు అయిపోరు. పెట్టుకున్నంత మాత్రం ఇదేం కాదు. ఎవరైనా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సభలు పెట్టుకున్నంత మాత్రాన కడప గెలుచుకోవడానికి ఆయన వల్ల కాదు. వాళ్ళు తరతరాలు దిగి వచ్చినా కానీ కడప ఎందుకు రాజశేఖర రెడ్డి మీద బై ఎలక్షన్లో ఇల్లు తిరిగి ప్రతి ఇంటికి ఒక పోలీసుని పెట్టినా కానీ గెలుచుకోలేకపోయారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంతకన్నా బలంగా ఉన్నాడు. అక్కడ ఆ కడపని గెలుచుకోవడానికి వాళ్ళ తరం కాదు. ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ఎప్పుడైనా జగన్దే విజయము. మోసాలు, తర్వాత కుట్రలు కుతంత్రాలు చేసుకొని తర్వాత వాళ్ళ మీద కేసులు పెట్టించి భయపెట్టి కొనుక్కొని చేసుకుంటే తప్ప వాళ్ళు ఎక్కడ గెలవలేరు. గెలిచే పని అయితే ముగ్గురు కోటాలు ఎందుకు అంత బలం ఉంటే ఒక్కొక్కటి సింగిల్గా రావచ్చుగా. ఎక్కడైనా సింగిల్గా గెలవమను. మేము రాజకీయాల నుంచి తప్పుకుంటాం. ఎక్కడైనా సరే సింగిల్గా వచ్చి గెలిస్తే మేము రాజకీయాల నుంచి తప్పుకుంటాం. ఎవడు గెలవలేడు సింగిల్గా వచ్చి. 3 పార్టీలు, తర్వాత మోసాలు, ఈవీఎంల కుట్రలు ఎన్ని చేస్తేనే వాళ్ళు గెలవగలిగింది. అన్న, ఇప్పుడు వరుసగా కడపలో మహానాడులో నిర్వహించడం జరిగింది. మరి ఈసారి కడప కూడా టీడీపీ దాంట్లో దీనివల్ల వైసీపీకి రాబోయే ఎన్నికల్లో ఏమన్నా ఎఫెక్ట్ జరిగే అవకాశం ఉంటుంది అంటారా? ఏమీ జరగదండి. కడపలో దానిలో మీరు చూస్తే అసలు జనాలు ఎక్కడున్నారండి? ఖాళీ కుర్చీలు కనపడుతున్నాయండి. కెమెరాలు చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే, ఇప్పుడు ఏదైనా సీఎం మాట్లాడుతుంటే ఏం చేస్తారు? సీఎంని కాసేపు చూపించి జనాలు కాసేపు వెనకాల చూపిస్తారు కెమెరాలు. ఏదైనా మీడియా వాళ్ళు అసలు జనాలకి కెమెరా తిప్పడానికి కూడా జనాలు లేరండి. అక్కడ భారీగా 5 లక్షల మంది వరకు తరలి వచ్చారు. 3 రోజులు కూడా చెప్పడానికి 1 కోటి మంది వచ్చామని చెప్తారండి. అక్కడ జనాలు మంచి పుట్టేజ్ వదలమనండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీడియా పిచ్చుందిగా, వాళ్ళ ఇళ్ళ మీడియా ఉందిగా. నిజంగా అంతమంది జనాలు వచ్చి ఈ పాటికి ఓదరగొట్టేవాళ్ళు. ఏదో ఒక పుట్టేజ్ అని వదిలేరా బయటికి? ఈసారి జగన్ కోట బద్దలైపోతుంది. ఈసారి టీడీపీ జెండా ఎగరేస్తారు. అవన్నీ వాళ్ళ కళ్ళకండమేనండి. కళ్ళకన్నాయండి. అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారు? అది అందరూ రీలు పార్టీ అవుతుంది కదా, కళ్ళకు కనమన్నారు. కానీ అదే అవునాయండి, కళ్ళకు అంటారు. ఏముంది? ఇప్పుడు కడపలో వరుసగా 3 రోజులు మహానాడు కడప. అది మహానాడు కాదన్న. మహానాడు అయితే ఈ కార్యక్రమానికి ఎందుకు జనాలు బయటకు వస్తారు? మహానాడు కాదు, అది డ్రామా నాయుడు. అదొక డ్రామా నడుస్తుంది అక్కడ. ఆ డ్రామాలే ప్రజలు చిక్కుపోయారు, అంతే, ఇంకేం లేదు. మరి ఇప్పుడు ఈసారి కడపలో కూడా టీడీపీ జెండా ఎగరవేస్తాము. కడప కూడా అన్నా, జగన్మోహన్ రెడ్డి గారు పుట్టిన ఏరియా అది. జగన్మోహన్ రెడ్డి కంచుకోట అది. అక్కడ 100 కాదు 100 మీటింగులు పెట్టుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డిని ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే అది రాజారెడ్డి రాజ్యాంగం, రాజారెడ్డి సొంతం అది.
అది జగన్మోహన్ రెడ్డికి అప్పచెప్పారు. రాజశేఖర రెడ్డికి ఆయన పరిపాలిస్తాడు. అంతేగాని నేను వెళ్తాను, నేను పీకుతాను, నేను పొడుస్తానంటే అది అయ్యే పని కాదు. జగన్ కంచుకోటని బద్దలు కొట్టబోతుంది. ఏడ బద్దలు కొడతాడు? నీ కంచుకోట బద్దలు కొనకుండా ఉంటే చాలు. రేపు 29లో ఆయన కంచుకోట బద్దలు కొట్టేందుకు? సరే అంతే వద్దు. జగన్మోహన్ రెడ్డిగా బయటకు వస్తుంటే నువ్వు సరే ఇది అంతే వద్దు. నువ్వు ఒక ఏరియాలో నువ్వు రా, ఒక ఏరియాలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. ఎవరు అభిమానులు ఎవరికి ఎక్కువగా ఫాలోయింగ్ ఉన్నది తెలిసిపోద్ది కదా. ఓట్లు కాదు, ఓట్ల గురించి మాట్లాడతా. ఫాలోయింగ్ ఉంది ఎవరికి, అభిమానం ఎవరికి ఉంది? ఈరోజు పంచుకోట బద్దలు కొట్టేది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఉంది తప్ప వేరే ఒక నాయకుడికి లేరు. అది రాదు కూడా. మరి ఇప్పుడు కడపలో వరుసగా 3 రోజులు మహానాడు సభలు నిర్వహించారు. ఈసారి కడప కూడా టీడీపీ అడ్డానే, టీడీపీ గెలుస్తుందని వాడు ఎన్ని పెట్టినా, వాడు ఇదిగో వాడు కడపలో పెట్టినా, వైఎస్ఆర్ జిల్లాలో పెట్టినా, ఎక్కడ పెట్టినా సరే జగన్ ఈసారి మేడికి ఎవడు కదపలోడు. బద్దలైపోయింది. ఈసారి అక్కడి నుంచే మొదలైంది. అసలు ఆడి సీన్ లేదేక మొన్న కాడ అనకూడదు. నన్ను వాళ్ళ పబ్లిక్లో చూపిస్తారు, మళ్ళీ రేపొద్దు నన్ను దెంగుతారు. చెప్పేది నువ్వు పబ్లిక్లో వద్దు, చెప్పేది పబ్లిక్లో వద్దు. వాడు చేసిన దానికి ట్రంప్ గాడు, మోడీ గాడు, ఓయ్ పురంధేశ్వరి, చంద్రబాబు చేసిన దానికి జగన్మోహన్ రెడ్డి ప్రజలు నమ్మాడు. నాయకులు నమ్మలా, కేంద్రాన్ని నమ్మలా, ప్రజలు నమ్మాడు. ఈసారి జగన్ 2.0 అంటున్నారు. ఎలా ఉండబోతుంది అంటారు? సూదిగానుగా రాసుకో, సూదిగానుగా రాసుకో. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే అన్నారు. మీరు కూడా పేరు వాడు సూపర్ 6 పెట్టాడు. 2 పాయింట్ పెడతాం, మా తప్పేండి. ఆయన సూపర్ 6 పెట్టాడు, 2 పాయింట్ మేము పెడతాం, తప్పేండి. కాదు, 3 రోజులు వరుసగా కడపలో మహానాడు సేవలు నిర్వహించడం జరిగింది. దీనివల్ల మరి వైసీపీకి రాబోయే ఎన్నికలు ఏమన్నా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది అంటారా? ఆడ మహానాడు పెట్టినా ఏనాడు పెట్టినా ఆడ వల్ల కాదు. ఈసారి ఆడెట్ట గెలుస్తాడని మీరు అడుగుతున్నారు. మీరు చూస్తున్నారుగా ప్రజల్ని. ప్రజలు ఇప్పుడు మంచి కోపంలో ఉన్నారు. ఆడికి ఓటేయటం ఏంటంటే మహానాడు పెట్టుకోమనండి, ఏ నాడానే పెట్టుకోమనండి. ఏది పెట్టుకున్నా సరే ఈసారి గెలిచేది జగన్ గారి. జగన్ తమ్ముడు గెలుస్తాడు, అందరూ ఓట్లేస్తారు, అందరూ ఆయన కావాలని కోరుకుంటున్నారు. ఈసారి కడప కూడా టీడీపీదే అంటున్నారు కదా. కడప ఏంటండి టీడీపీ అవతాకి? కడప కూడా ఎందుకు వద్దే? ప్రజలు ఈడ అసలు నువ్వు చేసిన మోసానికి నీకు ఎవడు ఏ ప్రజలు వేసేది నీకు ఓటు? సిగ్గులాని మాటలు మాట్లాడుతున్నామంటారా నువ్వు? నీ దగ్గర ఓపిక లేదు, అయినా నీకు అంత వయసు ముసలాడయ్యావు, నీకు ఇంకా అవసరం అంటావా? దిగిపోరా బాబు నువ్వు ఇక, లేదంటే ప్రజలు నిన్ను కొట్టి చంపుతారు. ఏమంటే ఎక్కడికి వెళ్ళినా సరే, ఏది వెళ్ళినా, కడప వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే జగన్ గారే గెలుస్తారు. ప్రజల్లో మార్పు వచ్చింది. ఇప్పుడు ఇదివరకే ప్రజల మార్పు రాలా. నీ దొంగ మాటలు నమ్మారు. వాలంటీర్లు ఏమన్నాడో తెలుసండి, నేను గెలిస్తే 10,000 ఇస్తాను జీతం అన్నాడు. నా కొడుకు గెలిచినాక వాలంటీర్లు అందరూ తీసేసాడు. ఇంకేంటి నీకేసేది చెప్పండి. వైసీపీ ప్రభుత్వం వాలంటీర్స్ని ఇన్వాల్వ్ చేయలేదు, అందుకోసం నేను కొనసాగించలేకపోతున్నాను. ఎందుక మరి జగన్ గారు కొనసాగించారు చెప్పండి? మాజీ ముఖ్యమంత్రి గారు ఎలా చేశారు? మరి నువ్వెందుకు బాబు ఎక్కింది? మరి చెప్పొచ్చుగా, నేను చేయలేను, నేను ఈ పథకాలు చేయలేను, నా పరిస్థితి ఇది, మీకు ఇష్టమైతే ఓటేయండి, లేకపోతే లేదనాలి. నీతివంతుడు అయితే నువ్వు అది అవినీతి కాడు బట్టి అని మాట్లాడి దొంగ మాటలు చెప్పావు. జగన్ 2.0 వేరే విధంగా ఉంటుంది అంటారు. ఎలా ఉండబోతుంది అంటారు? ఎలా ఏముండదండి, జగన్ గారు గెలుస్తారు, జెండా ఎగరేస్తాం ప్రజలందరూ. రాష్ట్రం మొత్తం కూడా ఎవరు ఏమనుకున్న వాళ్ళు బొల్లు మాటలు చెబుతూ ఉంటారండి. ఆడదాలు చెప్పుకుంటారు. అంటే ఇప్పుడు పవన్ ఉన్నాడండి, పవన్తో అన్నకే అసలు పదవెట్టేసాడు. చెప్పండి, ఇంతకన్నా సీనియర్లు ఉన్నారు టీడీపీలో, వాళ్ళందరికీ ఎక్కువకుండా అసలు నాగబాబుకి అసలు ఎక్కడ ఓటు ఉందో, ఎక్కడ మనుషులు ఉన్నారో ఏంటో అడిగి తెలీదు. ఆడికేసి ఉండండి, ఆడు నుంచోలేడాడు, ఆడు నడువులు పడిపోయినాయి, ఆడికి పదవెట్టి ఉండండి. చంద్రబాబు, అరే సిగ్గుందా చంద్రబాబు నీకు? ఆడికి పదవెట్టాకే